20వ సర్గము రావణుడు సీతను ప్రలోభపెట్టజూచుట పతివ్రతయు తపోనిష్టలోనున్నదియు దుఃఖితయు దీనురాలను అయ్యున్న ఆ సీతాదేవికి రావణుడు హస్తముఖాది సంజ్ఞలతో మధుర వచనముల ద్వారా తన మనోభావములను ప్రకటించెను. ఓ సుందరి సీత, నన్ను జూచి నీవక్షస్థలమును హస్తములతో కప్పుకొనుచున్నావు. నాకు భయపడి నీవు ముఖమును చాటు చేసుకొనగోరుచున్నావా ఏమి? సర్వాంగసుందరి, సద్గుణ సంపన్న, సకల లోకములను ఆహ్లాదపరచు ఓ విశాలాక్షి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఓ ప్రియురాలా, నన్ను ఆదరింపుము. ఓ సీత, మనుష్యులుగాని కామరూపులైన రాక్షసులుగాని ఇక్కడ లేరు. నేను ఒక్కడనే యున్నాను. నా వలన నీకు ఏమాత్రమూ భయమక్కరలేదు. ఓ భయస్వభావురాలా, బలాత్కారముగా పరస్త్రీలను అపహరించుటయు పొందుటయు రాక్షసులకు అన్ని విధములుగా స్వధర్మము. ఇందు సందేహమునకు తావేలేదు. ఓ మైథిలి, అది అట్లుండనిమ్ము. సహజముగా నేను కామాతురుడను. మన్మథుడు నాలో కామవికారములను ఎంతగా రెచ్చగొట్టినను కొట్టనిమ్ము. కాని నాపై ప్రేమలేని నిన్ను తాకనే తాకను. అకారహ విష్ణువు, అకామా శ్రీ మహావిష్ణువుపై ప్రేమగలది. అకామా విష్ణుప్రియ, విష్ణుకామాం త్వాం నసుపక్ష్యామి అనగా నీవు రాముని మాత్రమే ఇష్టపడుచుంటివి. కావున నేను నిన్ను తాకను. ఇది గర్భిత భావము కనుక ఓ దేవి, నీవు భయపడవలసిన పనిలేదు. నన్ను నమ్ముము, మనస్ఫూర్తిగా ప్రేమింపుము. ఇట్లు శోకింపకుము. ఒంటి జడకలిగియుండుట, నేలపై పరుండుట, ఎల్లప్పుడును ఆలోచించుచుండుట, మలినవస్త్రములను దాల్చుట, నిష్కారణముగా ఉపవాసములు చేయుట ఇవన్నీను నీకు ఏమాత్రము తగినవిగావు. ఓ మైథిలి, నీవు నన్ను చేరి చిత్రవిచిత్రములైన మాలలు, చందనములు, అగరులు, అనేక విధములైన మేలివస్త్రములు, దివ్యాభరణములు, శ్రేష్టములైన పానీయములు, తల్పములు, ఆసనములు, నృత్తగీత వాద్యములు మొదలగు వాటిని అన్నింటినీ పొందుము. ఓ సుందరి, నీవు స్త్రీలలో రత్నము వంటిదానవు. ఇట్లుండుట నీకు తగదు. తనువుపై సొమ్ములను ధరింపుము. నన్ను పొందియు నీవు సకల భోగభాగ్యములకు అనర్హురాలవు ఎట్లగుదువు? మనోహరమైన నీయౌవనము వ్యర్థముగా గడచిపోవుచున్నది. ఆ తారుణ్యము తరిగిపోయినచో శీఘ్రముగా ప్రవహించు నదీజలమువలే తిరిగిరాదు. ఓ దర్శనీయసుందరి, రూపశిల్పి అయిన బ్రహ్మ నిన్ను సృజించిన పిమ్మట తన సృష్టిరచనా కార్యమును చాలించననుకొందును. ఏలనన ఈ లోకములో నీకు సాటికాగల సౌందర్యవతి మరియొకతే లేదుగదా. నీవు సౌందర్యమునకు పరాకాష్ఠవు. ఓ వైదేహి, చక్కని రూపము, నిండు యౌవనముగల నిన్ను పొందినవాడు సాక్షాత్తు సృష్టికర్త అయిన పితామహుడు అయినను సరే నిన్ను విడువడు. ఓ చంద్రబింబాననా, నీ అవయవ సౌందర్య సౌభాగ్యములను తనివిదీర చూచునప్పుడు ప్రతి అవయవలాలిత్య దర్శనము నందును నా దృష్టి అచటనే ఆగిపోవుచున్నది. ఓ మైథిలి, నీవు నాదానవగుము. నేను నీకు శత్రువునను శంకను వీడుము. నేను ఆయా దిశల నుండి పెక్కుమంది యువతీమణులను తీసుకునివచ్చితిని. వారందరిలో నీవే నాకు పట్టపురాణివి అగుదువు, నీకు మేలగును. ఓ భయస్వభావురాలా, నేను సకల లోకములను జయించి అచటి సంపదలనన్నింటినీ తీసుకునివచ్చితిని, అవియన్నీయును నీవే. నా రాజ్యమంతయును నీదే, ఇంతయెలా? నేనును నీవాడనే. ఓ విలాసిని, ప్రసిద్ధములైన మహానగరములతో నిండిన ఈ సమస్త భూమండలమును నేను జయించి నీ కొరకై దానిని నీ తండ్రి అయిన జనకునకు ఇచ్చివేసెదను. ఈ లోకములో ఎంతగాలించి చూచినను నన్నెదిరింపగల యోధుడు ఎవ్వడునూ లేడు. రణరంగమున సాటిలేని నా మహాపరాక్రమమును గూర్చి నీవు తెలిసికొనుము. యుద్ధభూమిలో పెక్కుపర్యాయములు నేను సురాసురులను మట్టిగరపయించితిని. వారి ధ్వజములను భగ్నమొనర్చితిని. వారెవ్వరునూ శత్రువులుగా నాయదుట నిలువజాలరు. ఇప్పుడు నీకు నచ్చిన విధముగా అలంకరించుకొనుము. కాంతులను విరజిమ్ముచున్న సొమ్ములను ధరింపుము. ఓ వరాననా, అలంకరింపబడిన నీ రూపమును కనులారగాంచెదను. నా మీది దయతో అలంకారములను దాల్చి నాకనుకూలవతివికమ్ము. నీకు ఇష్టమైన రీతిగా భోగములను అనుభవింపుము, పానీయములను సేవింపుము. నాతోరమింపుము. నీ ఇష్టప్రకారము భూమిని సంపదలను పంచిపెట్టుము. నాయందు విశ్వాసముంచి ప్రీతిని గూర్పుము. నిస్సంకోచముగా నన్ను నీ సేవకునిగా భావించి ఆజ్ఞాపింపుము.
నన్ను అనుగ్రహించి నాతో గూడి నీవు ఆనందించినచో నీతోపాటు నీ బంధువులను భోగములను అనుభవించెదరు. ఓ మంగళప్రద, ఒక్కసారి ఇటుమరలి నా ఐశ్వర్యమును తేజస్సును కీర్తిని బాగుగా పరికింపుము. ఓ సుందరి, నారచీరలను ధరించియున్న రాముని వలన నీకు ఒరుగునది ఏమి? రాముడు జయమును సంపదలను కోల్పోయినవాడు, పైగా అడవుల పాలైనవాడు, మునివ్రతమును పాటించుచూ నేలపై సేనించుచున్నవాడు. ఇంతకును అతడు జీవించియున్నాడో లేడో? ఓ వైదేహి, వర్షసూచకముగా కొక్కెరల గుంపులు సంచరింపగా నల్లని మేఘములు దట్టముగా ఆకాశమును ఆవరించును. ఆకాశమున గుంపులు గుంపులుగా ఎగురుచున్న బలాక పక్షులు వర్షాగమనమును సూచించును. పిదప ఆకాశము దట్టమైన నల్లని మేఘములచే ఆవృతమగును. అప్పుడు మేఘాచ్ఛాదితమైన ఆకాశమున వెన్నెల గోచరముగాదు, అందువలన రాత్రివేళ వెన్నెలలు కన్పింపవు. అట్లే నా చెంతచేరి వెన్నెలవలెనున్న నిన్ను రాముడు పొందలేడు సరిగదా. చూడనుగూడా చూడలేడు. బలశాలి అయిన హిరణ్యకశిపుడు ఇంద్రహస్తగతయైన తన భార్యను తిరిగి పొందగలిగెను. కాని నా చేత చిక్కిన నిన్ను రాఘవుడు మరల పొందజాలడు. అందమైన చిరునవ్వు, చక్కని పలువరుస, విశాల నేత్రములు గల ఓ విలాసిని, భయస్వభావురాలా, గరుత్మంతుడు సర్పమును హరించునట్లు నీవు నా మనస్సును హరించుచున్నావు. నీవు సుందరాంగివేయేనను నలిగిపోయిన పట్టువస్త్రమును ధరించియుంటివి. అలంకరించుకునలేదు. అయినను నిన్ను చూచిన పిమ్మట నాసతులపై నాకు మనస్సే పోవుటలేదు. నా అంతఃపురమున సర్వసద్గుణ సంపన్నలైన కాంతలు ఎందరోగలరు. జానకి, నన్ను జేపట్టినచో వారందరిపై అధిపత్యము నీదేయగును. ఓ నల్లని కురులుగల సీత, ముల్లోకములయందును సర్వశ్రేష్ఠులైన ఆ తరుణీమణులు లక్ష్మీదేవిని అప్సరసలు సేవించునట్లు నీకు ఊడిగములు సలుపుదురు. ఓ శుభాంగి, కుబేరుని జయించి నేను తీసుకునివచ్చిన రత్నములను, ధనరాశులను, ముల్లోక సంపదలను అనుభవించుచూ నాతోగూడి హాయిగానుండుము. ఓ దేవి, తపస్సు, బలపరాక్రమములు, సంపదలు, తేజస్సు, కీర్తి ప్రతిష్టలు మున్నగువాటిలో ఏ విషయమునను రాముడు నాతో సమానుడు కాడు, కాజాలడు. ఓలలన ధనరాశులను, రాజ్యమును నీకు అప్పగించెదను. యథేచ్ఛగాత్రాగుము, విహరింపుము, క్రీడింపుము, భోగములను అనుభవింపుము. నాపై ప్రేమ జూపుము. అంతేగాదు నీవలే నీ వారుగూడా హాయిగా ఆనందింపవచ్చును. ఓ భయస్వభావురాలా, మేలిమి బంగారు ఆభరణములను ధరింపుము. సముద్రతీరమునందు బాగుగా పుష్పించి తుమ్మెదలు వ్రాలియున్న వృక్ష పంక్తులు గలవనములలో నాతో జేరి విహరింపుము. వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 20వ సర్గము.